ఈ రోజుల్లో తెలుగు చదవడం ఒక వింత, వ్రాయడం ఒక విచిత్రం. తెలుగు మాధ్యమంలో చదవడం ఒక అనాగరికత. ఎందుకంటే ఇవాళ భాష పట్ల, ముఖ్యంగా మాతృభాష పట్ల తల్లిదండ్రులకే గౌరవం లేదు. పిల్లల్ని ఏదో చేసేయాలనే ఉద్దేశంతో ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. పోనీ అభిరుచి మేరకైనా కనీసం తెలుగు పుస్తకాలు, తెలుగు కథలు, తెలుగు పత్రికలు ఇలాంటి వాటిని చదివిస్తే కనీసం భాషా జ్ఞానం అన్నా పెంపొందుతుంది. సినిమాలు చూడండి, పెళ్ళి, ఒళ్ళు, కళ్ళు, శశాంక్, శైలజ, ఇదే తెలుగు భాష, ఇదే సినిమా భాష. సినిమా భాష ఇవాళ తెలుగు భాష. ఇప్పుడు సినిమాల్లో మాట్లాడే భాషే తెలుగు భాష. అలాగే మాధ్యమాల్లో పనిచేసే యాంకర్లు కూడా ఇలాంటి భాషనే మాట్లాడుతున్నారు. అదేదో నాగరికత, ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ మన భాషని మనం ఎంత అధ్వానంగా తయారు చేస్తున్నామో, మన భాష పట్ల మనకు ఎంత మమకారం ఉందో కనీసం స్పృహ కూడా లేకుండా మన తెలుగు వాళ్ళని తయారయ్యాం. కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు కన్నడలోనే మాట్లాడాలి, కన్నడలోనే చదవాలి అని చెప్పారు. అది ఎంతవరకు సాధ్యమో అనేది నేను చెప్పలేను. కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు. కనీసం ఆ పరిజ్ఞానమైన మన పాలకులకు, మన ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు ఉండాలి. పాలకులు ఏముందండి, ప్రజలను బట్టే కదా పాలకులు పరిపాలించేది. కాబట్టి కనీసం ప్రజల్లోనైనా తెలుగు భాష పట్ల మమకారం పెంచుకొని కనీసం చదవడం, రాయడం అన్న చక్కగా నేర్చుకుందాం, చక్కగా మాట్లాడదాం అనే భావన కలగాలి. అప్పుడే మాతృభాషకు జవసత్వాలు, జీవము, చిరకాలమైనటువంటి స్థాయి దక్కుతాయి.